ఓఆర్ఆర్ సమీపంలోని పలు చెరువుల్లో అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నానక్రామ్గూడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన రంగనాథ్ తౌతానీకుంట, భగీరథమ్మ, నెక్రాంపూర్ చెరువులను పరిశీలించారు. ఆయా చెరువుల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మళ్లించడం, మూసివేయడంపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు. చెరువుల్లో మట్టిపోయడంతో పాటు వరద కాలువలు కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. అలాగే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో తమ అపార్ట్మెంట్లోకి వరద నీరు వస్తోందని వాపోయారు. నానక్రామ్గూడ ప్రధాన రహదారికి ఎగువన ఉన్న తౌతానీకుంట చెరువు నీరు, దిగువన ఉన్న భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగిందని స్థానికులు రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన రంగనాథ్ నానక్రామ్గూడకు ఉన్న ఇరువైపులా వరదనీటి కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, దుకాణాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెరువులకు ఆనుకుని ఉన్న స్థలాలు తమవంటూ పలువురు కమిషనర్ను కలవగా పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పించాలని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ మ్యాపులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాపులతో పూర్తిస్థాయి పరిశీలన జరిపించి వారంలోగా నివేదిక సమర్పించాలని అధికారులకు రంగనాథ్ ఆదేశించారు.